నాకు ఏయ్ ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు రా ఏంటిదిరా అది ఏం లేదు డాడీ ఏంది ఏంటిదిరా అది ఏం లేదు డాడీ ఏంటిదిరా అది ఏందిరా అది ఏం లేదు డాడీ. ఏందిరా అది ఏం పనిరా అది ఏయ్ రా మీకు ఎన్నిసార్లు చెప్పాలరా తాగాకమని కొత్త సంవత్సరం మారుతాం పో కొత్త సంవత్సరం మారుతాం పో మీకు తెలివే లేదు కదరా ఎన్నిసార్లు చెప్పినా పోయినా పోయి ఏమిడా పోసేది రే రోజు నువ్వే ఎక్కువ పోసుకుంటావు మందు ఎప్పుడే నాకు తక్కువే పోసేది లెవెల్ చూడు చూడు కొంచెం పోయిరా అయిపోయి ఇంకేముంది తెచ్చినాడు చెప్పిన కొత్త సంవత్సరం మానేసాం పో కొత్త సంవత్సరం మానేసాం అన్నాం కదా ఎందుకు మాటి మాటికి వస్తావు ఎన్నిసార్లు చెప్పాలరా కొత్త సంవత్సరం మారుతాం అన్నా కొత్త సంవత్సరం మారుతాం పో మారుతాం ఎన్నిసార్లు రా కొత్త సంవత్సరం మారుతాం పో ఎన్నిసార్లు రా మీకు చెప్పేది మన ఇంటి పక్కన సౌజన్య బాగుంటుందిరా శ్రవంతి కూడా సూపర్ ఉంటుంది ఏమన్నా అసలు డాడీ రా ఏమిరా మరి మళ్ళీ ఇంటి పక్కల అమ్మాయిని ఏమని వచ్చిండ్రాడ మన ఇంటి పక్కల నేను కాదు డాడీ నేను అనలేదు అసలు మేము అనలేదు మేము అనలేదు అసలు సార్లు చెప్పినా మీకు తెలివే లేదు మేము కాదన్నది నేను కాదు అన్నది. నేను కాదు అన్నది. నేను అనలేదు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలి కొత్త సంవత్సరం మారుతామని చెప్పినాం కదా నీకు చెప్పేది చెప్పేది చెప్పిన మీకు కొత్త సంవత్సరం మారుతామని చెప్పినాం కదా బా బా అబ్బా కాదురా మందు చెప్పుతుంటే మీరు ఈయన బయటకు వచ్చిండ్ర ఎండలో కాలిపోవాలరా మీరు చెప్తా ఎండలో కాలిపోవాలి వాళ్ళరు మిమ్మల్ని ఎవడు ఉపాధిస్తాడో చూస్తాను మీ కథ చూస్తాను అలా ఆనే ఉన్నారా ఎండలో మీరు ఏమైంది ఎవరు కట్టేసిండు మా నాన్నే అన్న వాళ్ళని ఉప్ప తీసిన ఉనక నీకు ఉప్ప పక్కమా ఎందుకన్నా ఎందుకు అన్నా ఆడ ఎవరో ఇద్దరు పిల్లల్ని కోలుకంకర వేసిండ్రు అన్న నేను తీయడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వేమో తీయొద్దు అన్నావు అందుకోసం నీ కాడికి వచ్చిన వాళ్ళిద్దరు నా కొడుకులన్నా అన్నా ఏందన్నా సొంత కొడుకులంట కోలుకంకర వేసినావు అన్నా వాడు చెప్తే వింటం లేదన్నా మొన్న సిగరెట్లు బీడీలు తాగుతా మొన్న కొట్టినా మళ్ళీ నిన్న మందు తాగుతుంటే మళ్ళీ కొట్టినా ఇప్పుడు బజార్లో ఇంటి పక్కల అమ్మాయిని గెలికినారంటే వచ్చి కొట్టి అది కట్టేసినన్న వాళ్ళు ఎంత చెప్పినా కానీ కొత్త సంవత్సరం మారుతామంటున్నారన్న అన్న వాళ్ళు పిల్లలన్న వయసులో ఉన్న వాళ్ళు ఇట్లా వాళ్ళతో ఆవేశపడి వాళ్ళు చెప్పిండ్రు కదా అన్న కొత్త సంవత్సరం మారుతానని ఇప్పుడు ఆ కోలుకంకర వేస్తే తెలుస్తుంది అన్న వాళ్ళకు అన్న అట్లా కోలుకంకర ఏకమని నేను చెప్పట్లేదన్న వాళ్ళకి కొంచెం ప్రేమతో కూడా చెప్పన్నా లేదన్నా ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఎండలు కట్టేస్తే అప్పుడు తెలుస్తుంది అన్న ఒక విషయం గుర్తుపెట్టుకున్నా పగ కన్నా ప్రేమతోనే పిల్లలు మారుతారన్న
అర్థమైందా? సరే మీరు చెప్పి చూడండి అన్న. సరే నేను మాట్లాడతాను పిల్లలు. ఓకే అన్న, వాళ్ళతో మాట్లాడి నువ్వే చూడు. నేను ఇప్పుడే మాట్లాడతా. పిల్లలు నేను చెప్పేది జాగ్రత్త అయినండి. మీ డాడీ తోటి నేను ఇప్పుడే మాట్లాడినా. ఓకేనా? ఒక మంచి పాస్టర్ మీకు చెప్తానుండా. మీ డాడీ మీకు చాలా అవకాశాలు ఇచ్చిండు. మీ తల్లిదండ్రులకు కొడుతుండని ఆలోచన చేస్తుండు, కానీ ఎందుకు కొడుతుండు? మీరు చేసే తప్పుల వల్లనే కదా. మీ డాడీ పగ చూపిస్తున్నాడని మీరు ఆలోచన చేసుకోవద్దు. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ప్రేమించే కొడుకుల్ని శిక్షిస్తాడు, అంతేనా కదా? మీరు చెడిపోకూడదనే కదా మీ తండ్రి బాధ. మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటే మీ తల్లిదండ్రులు కూడా మీకు కోపం రేపకుండా వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు కొత్త సంవత్సరం మారుతాం అంటుండ్రు కదా. కనీసం కొత్త సంవత్సరంలోనైనా దయచేసి మీరు ఈ అలవాట్లను వదిలిపెట్టి ఒక మంచి పాస్టర్గా చెప్తున్నా మానుకుంటారని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. అర్థమవుతుందా? మారుతారా? మారుతామన్నా. కొత్త సంవత్సరంలో మారుతాం. ఖచ్చితంగా మారుతారా? కొత్త సంవత్సరానికి ఇంకొక రోజే ఉంది. అర్థమైందా? ఏమున్నా ఈ ఒక్క రోజులోనే సవరించుకోవాలి. అర్థమవుతుందా? సరే మరి నేను వెళ్తా. జాగ్రత్త. ఓకే ఓకే. డాడీ మమ్మల్ని క్షమించు డాడీ, నన్ను క్షమించు డాడీ. లేరా లే ఏమ్రా? డాడీ మమ్మల్ని క్షమించు డాడీ. నువ్వు మారితే ఇంకా మాకు నీ కాడికి ఇంకేం కావాలరా? మాకు మీరే బాగుంటే చాలరా. మాకు మీరు దేవుళ్ళు ఉండాలి. ఏడ్చగాకు బాగా సంతోషంగా బాగుంటే మీరు మారితే చాలరా. కొత్త సంవత్సరము డాడీ ఏడ్చగాకు.